సో ఇప్పటి వరకు మనం పైథాన్ నెంబర్స్ బూలియన్ డేటా టైపు రెండు కవర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్ అంటే ఏంది? స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. దీన్నే కొంతమంది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా అంటారు. సో మోర్ అప్రోప్రియేట్గా చేయాలంటే ఇట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. దీన్ని ఎందుకు వాడతాము? ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ది టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అప్పుడు స్ట్రింగ్స్ వాడతాం. మీరు స్టోర్ చేసుకోవాలనుకున్నా, ప్రాసెస్ చేయాలన్నా, ఏదైనా ఆపరేషన్స్ చేయాలన్నా టెక్స్ట్ బేస్డ్ డేటా మీద అప్పుడు స్ట్రింగ్స్ వాడుకుంటాం. సో స్ట్రింగ్స్ అనేవి పైథాన్లో ఇమ్యూటబుల్. సో పైథాన్లో స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. వన్స్ యూ క్రియేట్, యూ కెనాట్ చేంజ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్. అది కూడా చూపిస్తాం. సో మీకు దాంతోపాటు ఏం చెప్పాను? పైథాన్ డస్ నాట్ హ్యావ్ ఏ క్యారెక్టర్ డేటా టైప్. ఈవెన్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఈజ్ స్టోర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఓన్లీ. సో స్ట్రింగ్స్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, సపోజ్ మీకు జనరల్గా ఎవరన్నా డేటాబేస్ లైక్ డేటా ఫ్రేమ్స్ మీద కానీ డేటా సైన్స్ మీద వర్క్ చేస్తుంటే మనకి ఎక్సెల్లో డేటా వస్తుంది. సో దాంతో పాటు మీకు చాలా మూవీ నేమ్స్ వచ్చినాయి అనుకోండి. సో మూవీ నేమ్స్ అనేవి టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కదా. సో దీన్ని మనం స్ట్రింగ్స్లో స్టోర్ చేసుకుంటాం. సపోజు ఏ మూవీ నేమ్స్ బీతో స్టార్ట్ అవుతున్నాయో చెక్ చేయాలనుకుంటే అప్పుడు ప్రాసెస్ చేస్తాం. సో అప్పుడు మనం స్ట్రింగ్ మెథడ్స్ వాడుకొని మనం కావాల్సిన ఆపరేషన్స్ ప్రాసెసింగ్ చేస్తాము టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీద. సో దాంతోపాటు మీరు గూగుల్ సెర్చ్ ఇవన్నీ వాడుతుంటారు. సో దాంట్లో పాస్ చేసేది కూడా మనం స్ట్రింగే. సో ఇది స్ట్రింగ్లోనే తీసుకుంటుంది. సో మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కూడా స్ట్రింగ్గానే ఇస్తాం. మనం టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ప్రోగ్రామింగ్ టర్మ్స్లో అది స్ట్రింగ్గా ట్రీట్ చేసింది. సో ఇవి రియల్ టైమ్ యూస్ కేసెస్. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. స్ట్రింగ్ అంటే ఏం చెప్పాను మీకు? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో నేను ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ రాశాను, ఇది స్ట్రింగ్ అయింది. బట్ పైథాన్లో స్ట్రింగ్ని సింగిల్ కోట్లో రాయొచ్చు, డబుల్ కోట్లో రాయొచ్చు. సో నేను S1 ఈక్వల్ టు అనిల్ అని రాస్తున్నాను. సో ఇక్కడ ANIL అనేది టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి, సో మనం టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలనుకుంటే అది స్ట్రింగ్గా రాయాలి. సో ఇక్కడ మీరు సింగిల్ కోట్ ఇవ్వచ్చు లేదా డబుల్ కోట్లో అయినా ఇవ్వచ్చు. నేను సింగిల్ కోట్లో ఇచ్చాను. సో మీకేంది పైథాన్లో డిక్లరేషన్ ఉండదు, డైనమిక్గా ఈ వాల్యూ అనేది టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ స్ట్రింగ్ కాబట్టి ఈ వేరియబుల్లోకి స్టోర్ అయ్యి S1 అనేది స్ట్రింగ్గానే తీసుకుంటుంది. సో వాల్యూని బట్టి వేరియబుల్ టైప్ డిసైడ్ అయ్యింది, టైప్ చెక్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మీరు నేను చెప్పినట్టు డబుల్ కోట్స్ లైన్ ఇచ్చుకోవచ్చు. సింగిల్ కోట్లోనే ఇవ్వాలని రూల్ లేదు. సో దీని టైప్ చూసినా మనకి స్ట్రింగే ఉంటుంది. ఇంకోటి మీరు గమనిస్తే మనం సింగిల్ కోట్లో డబుల్ కోట్లో ఇవ్వచ్చు, బట్ సిస్టమ్ డిఫాల్ట్గా సింగిల్ కోట్లోనే ప్రింట్ చేస్తుంది. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో దీంతో పాటు మనకి మల్టీ లైన్ స్ట్రింగ్స్ ఉంటాయి పైథాన్లో. సో మీరు ఎప్పుడైతే స్ట్రింగ్ డేటాని మోర్ దాన్ వన్ లైన్లో రాయాలనుకున్నారో అప్పుడు మల్టీ లైన్ స్ట్రింగ్స్ వాడతాము. సో మనకి మల్టీ లైన్ స్ట్రింగ్స్కి సింగిల్ ట్రిపుల్ కోట్ వాడుకోవచ్చు లేదా డబుల్ ట్రిపుల్ కోట్స్ వాడుకోవచ్చు. సో ఇది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీరు ఎప్పుడైతే రియల్ టైంలో మల్టీ లైన్ స్ట్రింగ్ మోర్ దాన్ వన్ లైన్లో స్ట్రింగ్ రాయాలనుకున్నప్పుడు మల్టీ లైన్ స్ట్రింగ్స్ వాడతాం. సో దీనికి సింగిల్ ట్రిపుల్ కోట్ అయినా వాడుకోండి, డబుల్ ట్రిపుల్ కోట్ ఏదైనా వాడుకోండి, మీ ఇష్టం. సో ఇది ఎలా అయినా వాడుకోవచ్చు లేదా మనకి డబుల్ ట్రిపుల్ కోట్స్ ఉన్నాయి, ఎలా అయినా వాడుకోవచ్చు.
సో దీంట్లో మీరు మోర్ దాన్ వన్ లైన్ ఆఫ్ స్ట్రింగ్ రాయాలనుకున్నప్పుడు రాసుకోవచ్చు. ఐలో పైథాన్ ఏదో ఒకటి రాస్తున్నాను. మీరు ఏదో ఒకటి రాసుకోండి, నేను ఏదో ఒకటి రాస్తున్నాను. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే మోర్ దాన్ వన్ లైన్ రాయాలనుకున్నారో అప్పుడు మల్టీ లైన్ స్ట్రింగ్స్ రాసుకుంటాం. సో ఇది S1. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రింట్ చేద్దాము. సో ప్రింట్ చేసి చూసుకుందాం. సో ఇది మనం మోర్ దాన్ వన్ లైన్లో ఇచ్చాం కదా, మనం ఎలా ఇచ్చామో అలానే ప్రింట్ అయ్యింది. రైట్. సో దీంతో పాటు మనం టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా స్ట్రింగ్ గానే చూపించింది. ఓకే. సో బట్ రియల్ టైంలో మల్టీ లైన్ స్ట్రింగ్స్ ఇలా వాడుకోము, మనకు అంత అవసరం రాదు. ఎక్కడ వాడతామంటే రియల్ టైంలో మల్టీ లైన్ స్ట్రింగ్స్ రియల్ టైంలో ఎక్కడ వాడతామంటే కోడ్ డాక్యుమెంటేషన్కి రాస్తాము. సో మీరు ఫంక్షన్స్ క్లాసెస్ రాస్తూ ఉంటారు కదా, రాస్తే మీకు అర్థమైంది రాసిన వాళ్ళకి, తర్వాత ఎంతోమంది ప్రోగ్రామర్స్ కోడర్స్ వచ్చి చూస్తుంటారు, వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. సో ఫంక్షన్ ఏం చేసిద్ది, ఏం రిటర్న్ చేసిద్ది, ఆ కోడ్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అంతా మనం మల్టీ లైన్ స్ట్రింగ్స్ వాడుకొని వాడతాం. ఇది రియల్ టైం యూస్ కేసు. Though if you want, you can still write like this and store it in a variable and check it. But we don't do like this generally. If you want, you can. But major use వచ్చేసి మనం కోడ్ డాక్యుమెంటేషన్ వాడుకుంటాం. ఎలా రాసుకుంటాం, ఎలా ట్రిపుల్ కోట్స్ వాడి జనరల్గా ట్రిపుల్ కోట్స్ వాడుతుంటాం. సో దిస్ ఫంక్షన్ గెట్స్ ద ప్యాకేజ్ నేమ్స్ ఫ్రమ్ ది స్పెసిఫైడ్ ప్యాకేజ్. సో ఈ ఫంక్షన్ ఏం చేసిద్ది, ఏ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, ఏం రిటర్న్ చేసిద్ది అనేది మనం క్లియర్గా బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్లో రాస్తాము యూజింగ్ మల్టీ లైన్ స్ట్రింగ్స్. సో వీ విల్ యూజ్ ది డబుల్ ట్రిపుల్ కోట్స్. ఇది రియల్ టైం యూస్. సో ఎనీవే నేనేం చేశాను, ఇక్కడ మోర్ దాన్ వన్ లైన్లో ట్రిపుల్ కోట్స్ వాడి రాశాను. నాకు మోర్ దాన్ వన్ లైన్ వద్దు, సింగిల్ లైన్లోనే రాస్తాను, బట్ నాకు ఇంతకు ముందు ఎలా ప్రింట్ అయిందో అలానే ప్రింట్ అవ్వాలనుకున్నా. సో నేను సింగిల్ లైన్లో రాసిన నాకు ఇందాక ఎలా ప్రింట్ అయిందో అలానే ప్రింట్ అవ్వాలి. సో మీకు ఏం చెప్పాను, మల్టీ లైన్ స్ట్రింగ్స్ అయితేనేమో మోర్ దాన్ వన్ లైన్ రాసుకుంటాం. సో నార్మల్గా సింగిల్ కోడ్ డబుల్ కోడ్ నార్మల్గా ఒక లైన్లో రాస్తాం. సో నాకు అవుట్పుట్ ఎలా కావాలి, ఇందాక ఎలా వచ్చిందో అలానే కావాలి. సో అలాంటి కేసెస్లో ఏం చేయాలి, సో మనకి పైథాన్లో ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వీటికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. సో నేను కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తా, తర్వాత ఫుల్ డీటెయిల్గా కవర్ చేస్తా. సో మనకి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్లో \n అనేది న్యూ లైన్కి తీసుకెళ్ళిద్ది. \t అనేది మీకు ఆల్రెడీ కవర్ చేశాం కదా, ఈ రెండు ట్యాబ్ స్పేస్ ఇచ్చింది. సో మీకు ఎక్కడైతే న్యూ లైన్లో కావాలనుకుంటున్నారో అక్కడ జస్ట్ \n అని ఇవ్వండి. ఇప్పుడు మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే \n అనే దానికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఓకే, ఎక్కడైతే ప్రోగ్రామింగ్లో \n చూసిద్దో పైథాను, ఓకే నేను న్యూ లైన్కి వెళ్ళాలి అక్కడి నుంచి అని అర్థమైంది. దీన్ని ప్రింట్ చేయదు. సో ఇది న్యూ లైన్ లాగా యాక్ట్ చేసిద్ది. సో ఇక్కడ దాకా ప్రింట్ చేసి ఇక్కడ న్యూ లైన్ కర్సర్ తీసుకొని ఐలో పైథాన్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది. చూడండి అలానే ప్రింట్ అయింది. సో ఇన్ కేసు నాకు న్యూ లైన్ కావాలనుకోండి, సో ఇంకొక ఇస్తాం. సో ఇప్పుడు ఏం చేసిద్దంటే మీరు ఈ ఇవ్వటం వల్ల ఈ \n యొక్క స్పెషల్ మీనింగ్ ఉంటుంది, దాన్ని ఇగ్నోర్ చేసిద్ది పైథాన్. సో మీరు ఎప్పుడైతే ఇంకొక ముందు యాడ్ చేస్తే దీనికి ఇది ఒక ఎస్కేప్ సీక్వెన్స్. మీరు ఎప్పుడైనా మీరు రాసిన ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ యొక్క మీనింగ్ని ఇగ్నోర్ చేయాలంటే ఇంకొక రాసుకోవాలి. సో ఇప్పుడైంది మనకి యాస్టీస్గా \n ప్రింట్ అయింది, దీన్ని కన్సిడర్ చేయదు. సో మీకు ఎప్పుడైనా \n కూడా ప్రింట్ అవ్వాలనుకుంటే ఇంకొక \n వాడితే అది దాని యొక్క మీనింగ్ని ఇగ్నోర్ చేసి అది కూడా ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇది యూజ్. సో జస్ట్ ఇన్ కేసు మీకు ఉందని తెలియటం కోసం చెప్పాను. సో ఎంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
జస్ట్ ఒక 10 సెకండ్స్ పాస్. నెక్స్ట్ వచ్చేసి జనరల్గా స్ట్రింగ్స్ S1. సో ఇప్పుడంటే నాకు 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మనం ఈ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మాన్యువల్గా కౌంట్ చేయలేం కదా. సో అది డిఫికల్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు చాలా లాంగ్ స్ట్రింగ్స్ కూడా రావచ్చు. సో మనకి పైథాన్లో ఫంక్షన్ ఉంది. మీరు ఎప్పుడైనా స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలనుకుంటే మనకి లెన్ అనే ఫంక్షన్ ఉంది. ఇదేం చేసిద్ది అంటే, లెన్ అనేది ఫంక్షన్, ఇది ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటుంది, రిటర్న్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ కంటైనర్. సో స్ట్రింగ్ అనేది ఒక కంటైనర్గా ట్రీట్ చేసి దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో దాన్ని రిటర్న్ చేసిద్ది. సపోజ్ నేను S1 ఈజ్ ఈక్వల్ టు ఐ లవ్ పైథాన్ అని ఇచ్చాను. సో దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మాన్యువల్గా మీరు ప్రతిసారి కౌంట్ చేయాల్సిన పని లేదు. మీకు కావాలనుకుంటే లెన్ ఫంక్షన్ వాడుకొని దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవచ్చు. సో ఈ లెంగ్త్ ఫంక్షన్ అనేది మోర్ దాన్ 1 వాల్యూ ఉన్న ఏ డేటా టైప్కైనా అప్లికబుల్. మీరు కలెక్షన్లో లిస్ట్, టపుల్, వీటికైనా వాడుకోవచ్చు. బట్ ఇంటీజర్లో కానీ, బూల్ కానీ, కాంప్లెక్స్, ఫ్లోట్ ఒక వాల్యూ ఉంటుంది. సో దీన్ని మళ్ళీ మీరు కౌంట్ చేయాల్సిన పని లేదు, ఒకటే వాల్యూ ఉంటుంది కదా. సో ఇది మీరు అప్లై చేస్తే ఎర్రర్ వస్తుంది ఇంటీజర్కి అప్లై చేస్తే. సో బికాస్ ఆబ్జెక్ట్ టైప్ ఇంట్ హ్యాస్ నో లెంగ్త్ ఫంక్షన్. ఈ లెంగ్త్ ఫంక్షన్ ఎవరికి డిఫైన్ చేశారు? ఎవరికైతే మోర్ దాన్ 1 వాల్యూ ఉంటుందో వాళ్ళకి డిఫైన్ చేశారు. మీకు ఉండేది ఒకటే వాల్యూ, ఇంకా మళ్ళీ మీరు కౌంట్ చేసుకునేది ఏముంటుంది. సో దాంతోపాటు మీకు ఏం చెప్పాను, పైథాన్లో ఈవెన్ సింగిల్ క్యారెక్టర్ ఏ అని రాసినా అది స్ట్రింగ్ అనే ట్రీట్ చేసింది. కావాలంటే మనం చూడొచ్చు. ఫైన్. ఫైన్, ఇప్పటివరకు బాగానే ఉంది. సో దీంట్లో స్ట్రింగ్స్ ఉన్నాయి. ఐ లవ్ పైథాన్ ఉంది. కొంతమందికి నాకు ఓన్లీ ఒక క్యారెక్టర్ కావాలంటారు. ఎలా చేస్తాము? ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. కొంతమందికి మోర్ దాన్ 1 క్యారెక్టర్. సో సింపుల్గా చెప్తాను చూడండి. సో మనకి పైథాన్లో ఎప్పుడైనా సరే మీకు సింగిల్ క్యారెక్టర్ కానీ, మోర్ దాన్ 1 క్యారెక్టర్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి సింపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీల్ సీ దెమ్. సో నాకేముంది, ఐ లవ్ పైథాన్ ఉంది. సో మనం ఎప్పుడైతే సింగిల్ క్యారెక్టర్ కావాలో, ఇఫ్ యూ వాంట్ సింగిల్ క్యారెక్టర్ దెన్ వి యూజ్ ఇండెక్సింగ్. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్న ఇండెక్సింగ్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. సో ఇండెక్సింగే వాడతాం. ఇఫ్ యూ వాంట్ మోర్ దాన్ 1 క్యారెక్టర్, మోర్ దాన్ 1 క్యారెక్టర్, సారీ, మోర్ దాన్ 1 క్యారెక్టర్, దెన్ వి యూజ్ స్లైసింగ్. ఈ రెండు కాన్సెప్ట్స్ వాడుకొని మనం స్ట్రింగ్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇప్పుడైతే నేను ఇండెక్సింగ్ కవర్ చేస్తాను, స్లైసింగ్ తర్వాత చూద్దాము. ఓకే. సో అది అన్నిటికీ తర్వాత కవర్ చేస్తాను. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఎలా రిట్రీవ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో నేను ఐ లవ్ పైథాన్ ఉంది. సో ఇది నా స్ట్రింగ్. సో దీంట్లో నేను క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఇండెక్సింగ్ అనేది, పాజిటివ్ ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అయ్యింది. సో ఇట్ ఈస్ ఏ రూల్. ఓకే. 1తో స్టార్ట్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇండెక్సింగ్ అనేది రావాలి అంటే మీరు ఏదైతే స్ట్రింగు తీసుకుంటున్నారో దాన్ని ఇలా రిప్రజెంట్ చేసుకోండి. ఎందుకంటే మనం బిగినర్సం కదా, మనకు అడ్వాన్స్డ్గా స్ట్రింగ్ రిప్రజెంటేషన్ లేకుండా మనం ఏం చేయలేం కదా. సో దీన్ని ఫస్ట్ మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం? ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బాక్స్ వేసుకుంటాం. సో ఎందుకంటే మనకు ఒక క్యారెక్టర్సే కావాలి కదా. సో బాక్స్ వేసుకుంటాం. ఫైన్. సో మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఇండెక్సింగ్, that is positive indexing, because I am saying positive indexing because in Python you also have the negative indexing. సో జనరల్గా ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అయ్యింది, నాట్ విత్ 1.
ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనం మోర్ దాన్ వన్ వాల్యూ ఉన్న ఏ డేటా టైప్ తీసుకున్నా దానికి ఇండెక్సింగ్ ఇవ్వాలంటే అది జీరోతోనే స్టార్ట్ అయ్యింది, వన్తో కాదు. మనకి పైథాన్లో పాజిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ రెండు ఉన్నాయి. పాజిటివ్ ఇండెక్సింగ్ అనేది లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్. సో పాజిటివ్ ఇండెక్సింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో పాజిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఈ సైడ్ నుంచి ఇటు వస్తాయి. సో ఫస్ట్ వన్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, నెక్స్ట్ది 1, నెక్స్ట్ది 2, నెక్స్ట్ది 3, ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ బాటమ్. ఈవెన్ స్పేసెస్ ఉన్న దానికి ఇండెక్స్ ఇవ్వాలి, మర్చిపోవద్దు. ఎందుకంటే ఈవెన్ స్పేస్ ఇస్ ఎ క్యారెక్టర్ కదా స్ట్రింగ్లో. ఓకే, సో ఇది. సో మనం జీరోతో స్టార్ట్ అయ్యి పాజిటివ్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ వరకు వెళ్తాము. సో అందుకనే జనరల్గా మీకు లాస్ట్ దాని ఇండెక్స్ వచ్చేసి లెన్ -1 ఉంటుంది. అంటే దీని లెంగ్త్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇందా చెక్ చేసాం కదా, ఎంత ఉంది, 13 ఉంది. సో మనకి ఇండెక్సింగ్ అనేది 1 నుంచి స్టార్ట్ అవ్వట్లేదు కదా, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి లాస్ట్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ వచ్చేసి మనకి లెన్ -1 ఉంటుంది. 1తో స్టార్ట్ అయ్యి ఉంటే 13 ఉండేది, మనం 0తో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి లెన్ -1 ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు ఇలా వేసుకున్నాం అనుకోండి, ఈజీ. మీకు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత డైరెక్ట్గానే మనం చేసుకోవచ్చు. మనం బిగినర్స్ కాబట్టి ఇలా ఒక పిక్టోరియల్గా రిప్రజెంట్ చేసుకోండి. మీ దగ్గర బుక్ ఉంటే బుక్ తీసుకొని ఇలా రిప్రజెంట్ చేసుకొని ఇండెక్స్ రాయండి ప్యారల్గా, మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని రిఫర్ చేసుకుంటూ, సో ఇది నేను తీసుకున్న స్ట్రింగ్. సో ఇది S1గా తీసుకున్నా. ఒక S1 అంటే ఫుల్ స్ట్రింగ్ వస్తుంది. సో దీంట్లో ఎవరన్నా వచ్చి నాకు ఒక క్యారెక్టర్ కావాలన్నా, ఏ క్యారెక్టర్ కావాలి, నాకు వి కావాలి. వి కావాలంటే మనం ఏం చేయాలి అంటే దాని యొక్క ఇండెక్స్ తెలియాలి ఫస్ట్. దాని యొక్క ఇండెక్స్ తెలియాలి. సో మనం ఒక క్యారెక్టర్ని ఎలా రిట్రీవ్ చేస్తాము అంటే ఆ వేరియబుల్ నేము, మీరు ఏదైతే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నారో దాని యొక్క నేము, ఇండెక్సింగ్కి స్లైసింగ్కి మనం స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాము. ఇండెక్సింగ్కి స్లైసింగ్కి మనం స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం. మీరు ఏదైనా సింగిల్ క్యారెక్టర్ కానీ మోర్ దాన్ వన్ క్యారెక్టర్ కానీ రిట్రీవ్ చేసుకోవాలి అంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ వాడి, మనకి సింగిల్ క్యారెక్టర్ కాబట్టి మనం ఒక ఇండెక్స్ పాస్ చేస్తే, ఆ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ వచ్చింది. సపోజ్ నాకు వి కావాలి అంటే, సో నాకు వి క్యారెక్టర్ కావాలి అంటే సింగిల్ క్యారెక్టర్ కావాలి కాబట్టి ఈ వి అనేది ఏ ఇండెక్స్ దగ్గర ఉంది, పాజిటివ్ ఇండెక్సింగ్లో 4 దగ్గర ఉంది. సో నేను జస్ట్ 4 అని ఇచ్చాను అనుకోండి, వి వచ్చింది. సో మీరిగిన ఈ టేబుల్ వాడుకొని మీకు ఏ క్యారెక్టర్ కావాలన్నా రిట్రీవ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకెవరికన్నా ఏదైనా క్యారెక్టర్ కావాలంటే చెప్పండి. అదే ఫస్ట్ క్యారెక్టర్ కావాలనుకుంటే బ్లైండ్గా మనం 0 ఇచ్చేయచ్చు, చూసుకోవాల్సిన పనే లేదు. ఓకే, ఇంకోటి ఇప్పుడు స్లాష్ ఎన్ అనేది మనం చెప్పావు కదా, ఐ మీన్ లైక్ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ చేయడానికి. ఈవెన్ దో స్ట్రింగ్ లో ఇచ్చినా కానీ స్లాషెస్ అనేది అది సపరేట్ క్యారెక్టర్ కింద కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ లైన్ లో ప్రింట్ చేసిద్ది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో, ఇండెక్స్ కాంటెక్స్ట్ లో ఇప్పుడు స్లాష్ అని ఇస్తే అది కూడా క్యారెక్టర్ కింద కన్వర్ట్, ఐ మీన్ కౌంట్ చేసిద్దా, లేకపోతే ఇట్ విల్ స్కిప్ అండ్ ఇట్ విల్ క్రియేట్, హౌ ఇట్ వర్క్? ఓకే. ఇక్కడ ఇప్పుడు ఇచ్చామనుకోండి, ఇది S1. ఓకే, సో ఈ \n రిట్రీవ్ చేయాలనుకోండి, సో మనకి ఈ స్పేస్ వచ్చేసి 6 కదా, దాని తర్వాత 7, అదొక క్యారెక్టర్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఈ కేసులో అయితే లైక్ ఇట్ ఈస్ నాట్ కన్సిడరింగ్ దట్ యాజ్ ఎ స్పెషల్ క్యారెక్టర్, లైక్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్ ఇది మనం స్పెషల్ ప్రింట్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఉంది. స్లాష్. ఓకే, ఓకే, సో మనకు ప్రింట్ చేసినప్పుడు డిఫరెన్స్ తెలిసింది. సి మనం ఎప్పుడైనా కన్సోల్ ఓకే, ప్రింట్ చేసినప్పుడు దాని యొక్క స్పెషల్ మీనింగ్ అప్పుడు ఎగ్జిబిట్ అయింది. అంతవరకు మనం జస్ట్ ఓకే, ఓకే, స్టోర్ చేసుకొని ఉన్నాం కాబట్టి అది ఒక క్యారెక్టర్ లాగానే ట్రీట్ చేసింది. మీరు ఓకే.
దీన్ని ప్రింట్ చేస్తారో ఓకే ప్రోగ్రాంలో అప్పుడు న్యూ లైన్గా ట్రీట్ చేసి ఓకే, గాట్ ఇట్, యా, థ్యాంక్ యూ. ఓకే. సో నెక్స్ట్ మీకు వై కావాలంటే ఏం చేస్తారు? వేరియబుల్ నేము మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఏ క్యారెక్టర్నైనా సింగిల్ క్యారెక్టర్ని రిట్రీవ్ చేయాలంటే వేరియబుల్ నేము స్క్వేర్ బ్రాకెట్లో దాని యొక్క ఇండెక్స్ పాస్ చేస్తాము. ఓకే. సో నాకు వై కావాలంటే 8 ఇస్తే ఆ క్యారెక్టర్ వచ్చింది. సో ఇలా మనం మనకు కావాల్సిన క్యారెక్టర్స్ని రిట్రీవ్ చేసుకోవచ్చు, సింగిల్ క్యారెక్టర్స్ని. సో దీంతో పాటు పైథాన్ అనేది నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా సపోర్ట్ చేసిద్ది. పైథాన్ సపోర్ట్స్ నెగిటివ్ ఇండెక్సింగ్. యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ది రివర్స్ ఇండెక్సింగ్. ఓకే. సో నెగిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. నెగిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. Positive indexing starts from left to right. Negative indexing starts from right to left. Right to left. It will start from -1. మనం ఆల్రెడీ పాజిటివ్ నెంబర్స్లో జీరో అన్ని వాడేసాం కదా, మిగిలిపోయింది మైనస్లే కదా, మైనస్తో స్టార్ట్ అయింది. సో నెగిటివ్ ఇండెక్సింగ్ ఆర్ రివర్స్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ది ఫస్ట్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ -1, then -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11, -12, -13. సో ఇలా రాసుకుంటాం. సో మీకేం చెప్పాను ఇంతకుముందు పైథాన్ గురించి కొన్ని గొప్పలు చెప్పినప్పుడు కొన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. సో మనకేంది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి డైనమిక్గా స్ట్రింగ్ వస్తుంది. మనకు ఆల్వేస్ లాస్ట్ క్యారెక్టర్ రావాలి అంటే ఏం చేస్తాం అక్కడ? వేరే ఆప్షన్ లేదు, లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి, లెన్ ఫంక్షన్ వాడాలి, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇండెక్సింగ్లో పాస్ చేసుకొని రిట్రీవ్ చేసుకుంటాం. సో మీకు పైథాన్లో అదే డైనమిక్గా స్ట్రింగ్ వస్తుంది, మీకు తెలిసినా తెలియకపోయినా. ఇట్ ఈస్ ఎ స్టాటిక్ ఆర్ డైనమిక్. ఇఫ్ యూ వాంట్ ది ఆల్వేస్ ది లాస్ట్ క్యారెక్టర్ ఇన్ ఎ స్ట్రింగ్ యూ కెన్ సింప్లీ యూజ్ -1. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ పైథాన్ బికాజ్ ఇట్ సపోర్ట్స్ రివర్స్ ఇండెక్సింగ్. సో మీకు స్ట్రింగ్లో లాస్ట్ క్యారెక్టర్ ఏముందో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ -1 ఇస్తే వస్తుంది. రైట్. సో ఇంకొకసారి సమ్మరైజ్ చేస్తున్నా. పైథాన్లో పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. పాజిటివ్ ఇండెక్సింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అండ్ పాజిటివ్ ఇండెక్సింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా జీరోతో స్టార్ట్ అయ్యింది. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో అండ్ కీప్ ఇంక్రీజింగ్ 1 1. Negative indexing starts from right to left, then it will start the index from -1 and we keep just adding 1 by 1. -1, -2, -3, -4 అలా రాస్తుంటాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్లో మీరు నెగిటివ్ ఇండెక్సింగ్ వాడుకొనైనా రిట్రీవ్ చేసుకోవచ్చు, పాజిటివ్ ఇండెక్సింగ్ వాడుకొనైనా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎవరైనా స్పెసిఫిక్గా అడిగితే స్పెసిఫిక్గా ఇవ్వండి, లేకపోతే మీకు నచ్చింది ఇవ్వండి. ఇప్పుడు సపోజ్ నేను ఐ అనే క్యారెక్టర్ని నెగిటివ్ ఇండెక్స్ నుంచి రాయమన్నా, అప్పుడు ఏం చేస్తాము? ఏమి ఇవ్వాలి? ఐ అనే క్యారెక్టర్ నెగిటివ్ ఇండెక్స్ నుంచి రాయాలి, అప్పుడు ఏమి ఇస్తాం చెప్పండి? ఎలా రాస్తాం చెప్పండి ఎవరన్నా? S1 -13. ఫస్ట్ వేరియబుల్ నేమ్ S1, దెన్ bracket -13. you have to use the indexing slicing square brackets. Inside this you have to pass the -13. -13. సో మీరు బిగినర్స్ కదా, ఇలా వేసుకోకపోతే తెలియదు. ఓకే, అందుకే మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాము. సో ఇప్పుడు మనకి ఏం వచ్చింది? ఎంటీ వచ్చింది. Space వచ్చింది. ఎందుకని? Okay, 1 second. -13. Okay. Screen scroll చేయండి. -13 space. Exactly correct. -13. Minus last one. -11 -10 ఇవ్వండి అని. ఏమి ఇవ్వమంటావు? -10.
So, oh my God. 1 minute. 13, 12. ఇది ఎందుకు అలా తీసుకుంటున్నాను ఇది ఏమన్నా రీజన్ ఉందా దీనికి? రీజన్ ఏం లేదు. యాక్చువల్గా మనం ఎప్పుడైతే -13 ఇస్తామో అది ఐని రిట్రీవ్ చేయాలి. సో ఎల్ వచ్చింది -12 కొడితే ఒకసారి మీ సిస్టంలో ట్రై చేయండి ఎలా వర్క్ అవుతుందో. -13 అవుతుంది. ఓకే సారీ, ఎందుకంటే నేను మధ్యలో ఇది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాగా, సో అది ప్రాబ్లం ఏంటది. మళ్ళీ లెట్ మీ చెక్ వన్ మోర్ టైం. S1 నేను మధ్యలో న్యూ లైన్ ఇవన్నీ పెట్టా కదా, అది ప్రాబ్లం. Okay, clear? So you can retrieve or extract any character using the positive and negative indexing. సో దీని మీద మీకు అసైన్మెంట్ ఇస్తాను, ట్రై చేయండి. మీకు ఏ క్యారెక్టర్ కావాలన్నా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ చూద్దాం. మోర్ దాన్ వన్ క్యారెక్టర్ వచ్చేసి ఇండెక్సింగ్ స్లైసింగ్ వాడతాం, ఆ తర్వాత కవర్ చేస్తాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, చాలా ఇంపార్టెంట్. సేమ్ కాన్సెప్ట్ మనం కలెక్షన్స్లో కూడా వాడుకుంటాం. అని ఇలా ఏమైనా డాక్యుమెంటేషన్ ఇస్తారా? నార్మల్ గా క్లాస్ చెప్తున్నారు, డాక్యుమెంటేషన్ ఏమైనా ప్రిపేర్ చేసిన కానీ. ఓకే, మీకు ఒక PDF ఇస్తాను క్లాస్ అయిపోయేలోపు, ఆఫ్ అయిపోయిన తర్వాత ఇస్తాను. ఓకే. ఈలోపు మీకు ఏంటంటే ఇంకోటి ఇంపార్టెంట్, నేను రాసింది నాకు అర్థమైంది అంటే మీకు అర్థమైంది. మీరు క్లాస్ చెప్పేటప్పుడు ఏవి ఇంపార్టెంట్ పాయింట్లో మీ ఓన్ లాంగ్వేజ్లో రాసుకుంటే మీకు ఈజీగా ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు నోట్ చేసుకుంటున్నాను కరెక్ట్. నాకు కావాల్సింది అంటే మీకు కూడా ఇస్తాను, కొన్ని క్లాసులు అయిపోయిన తర్వాత ఇస్తాను. లేదు, వైల్ క్లాస్ చెప్పేటప్పుడు నోట్ చేసుకుంటున్నాను. చేసుకోండి, కావాల్సింది అంటే మెయిన్. అప్పుడు నీకు అర్థమైన నీ లాంగ్వేజ్లో చెప్తాను. అవునవును. సో నా డిక్టేషన్ ఒక రకంగా ఉంటుంది, నీది ఒక రకంగా ఉంటుంది కాబట్టి, సో నీ వర్డింగ్ నువ్వు రాసుకున్నప్పుడు అవి పడతాయి యాస్టీజ్గా, నేను వర్డింగ్ మీకు పడదు. బట్ షేర్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ వచ్చేసి నేనేం చెప్పాను, పైథాన్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. వన్స్ యూ క్రియేట్ ద స్ట్రింగ్ యూ కెనాట్ చేంజ్ ఎనీ ఆఫ్ ది క్యారెక్టర్స్ అన్నాను. సో మనకు ఆల్రెడీ ఇండెక్సింగ్ తెలుసు కదా, సో నేను P ప్లేస్లో J ఇద్దాం అనుకుంటున్నాను. వర్క్ అవుద్దో లేదో ట్రై చేద్దాం. S1 ఆఫ్ P కావాలంటే ఎంత ఇవ్వాలి, ఇండెక్స్ 7 ఇవ్వాలి. సో ఇంతవరకు మీకు తెలుసు. దీని ప్లేస్లో వేరే వాల్యూని ఇవ్వాలంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ వాడుకొని రైట్ సైడ్ మీరు ఇవ్వాల్సింది పాస్ చేసుకుంటారు, J అని పాస్ చేస్తాం. సేమ్ ఇంతకుముందు ఎలా అసైన్ చేసామో అలానే చేస్తాము. ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ J అనే వాల్యూ ఈ ప్లేస్లోకి వస్తుంది. అంటే S1 ఆఫ్ 7 అంటే ఏంది, P కదా, P ప్లేస్లో J రిప్లేస్ అవ్వాలి. బట్ అయితే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. వన్స్ యూ క్రియేట్ యూ కెనాట్ చేంజ్ ఇట్. సో యూ గెట్ ఎర్రర్ కాల్ టైప్ ఎర్రర్. ది ఎర్రర్ టైప్ ఈస్ టైప్ ఎర్రర్. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఐటమ్ని మళ్ళీ రీప్లేస్ చేయటం, అసైన్మెంట్ చేయటం వర్క్ అవ్వదు. సో దట్స్ వై వీ కాల్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. వన్స్ యూ క్రియేట్ యూ కెనాట్ చేంజ్ ఇట్. సో ఇది ప్రాక్టికల్గా కూడా విత్ ప్రోగ్రామింగ్ చూసాం. మీరు ఎక్కడైనా ట్రై చేసుకోండి, ఈ ఇండెక్స్ అనేమి లేదు, 0 చేసినా ఎక్కడ చేసినా వర్క్ అవుతుంది. కొంతమంది చెప్తారు, ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు, S1 ఈజ్ ఈక్వల్ టు అనిల్ అనేస్తాం. ఇది వర్క్ అయింది. ఇది మనం ఉన్న కంటెంట్ని చేంజ్ చేయట్లా, మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీకు A=5 తర్వాత A=6 ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశా కదా, సేమ్ కాన్సెప్ట్. మీకు మెమరీలో ఏమైంది, దీని మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐ లవ్ పైథాన్ అని ఇచ్చా కదా, సో ఇది డేటా, ఇది డేటా, అరే ఇది డేటా, ఇది S1 సపోజ్ 100 లొకేషన్ పాయింట్ చేస్తుంది. మీరేం చేశారు, మళ్ళీ ఒక కొత్త స్ట్రింగ్ యాడ్ చేశారు. ఇప్పుడు S1ని అనిల్కి పాయింట్ చేయమంటున్నారు.
సో ఈ రెఫరెన్స్ పోయి దీనికి పాయింట్ చేసేది, ఇది వేరే మెమరీ అడ్రస్లో ఉంటుంది, బట్ మీరు దీంట్లో ఉన్న డేటాని చేంజ్ చేయలేరు. సో అందుకే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? Okay, let me summarize today's concept. What is string? String is a sequence of characters. సో స్ట్రింగ్ని ఎందుకు వాడతాము? టెక్స్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవాలన్నా ప్రాసెస్ చేసుకోవాలన్నా వాడతాం. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీకు మూవీస్ డేటా వస్తుంది అనుకోండి, సో దాని టెక్స్ట్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి మనం స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటాం. సో ఆ డేటాని ప్రాసెస్ చేయాలంటే స్ట్రింగ్ మెథడ్స్ వాడుకోవచ్చు. ఓకే, దాంతోపాటు గూగుల్ సెర్చ్ ఇవన్నీ చూసాం. మల్టీ లైన్ స్ట్రింగ్స్ కూడా రియల్ టైంలో కోడ్ డాక్యుమెంటేషన్కే వాడతారు. సో యాక్చువల్గా తిరిగినది ఇది డాక్యుమెంటేషన్లో వాడతాము, ట్రిపుల్ కోట్స్ అవి ఇచ్చినప్పుడు. సో దాంతోపాటు /n అవన్నీ మనం ఇంట్రడ్యూస్ చేయము, మీకు కావాలనే చూపించా తర్వాత డౌట్ రాకుండా ఉండడానికి. నార్మల్గా /n లేకుండానే ఉంటాయి స్ట్రింగ్స్. ఓకే, సో అవి ఉన్న కానించి మళ్ళీ మొత్తం డీవియేట్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా న్యూ లైన్లో కావాలనుకుంటే మీరు ఆ ఎస్కేప్ క్యారెక్టర్ వాడుకోండి. ఓకే, దాంతోపాటు మనం స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలంటే లెన్ ఫంక్షన్ వాడుకోవచ్చు. ఓకే, సో దాంతోపాటు మీకు సింగిల్ క్యారెక్టర్ కావాలంటే ఇండెక్సింగ్ వాడుకుంటాం, మోర్ దాన్ వన్ క్యారెక్టర్ కావాలంటే స్లైసింగ్ వాడుకుంటాం. స్లైసింగ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు పైథాన్లో పాజిటివ్ ఇండెక్సింగ్ సపోర్ట్ చేసిద్ది, లెఫ్ట్ టు రైట్ 0తో స్టార్ట్ అయింది ఇండెక్సింగ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా నెగిటివ్ ఇండెక్సింగ్, రివర్స్ ఇండెక్సింగ్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్ -1తో స్టార్ట్ అయింది. ఓకే, ఇవన్నీ కూడా మనం చూసాము. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా స్ట్రింగ్స్ వాడుతుంటాము. ఓకే, చూడండి, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో టుమారో వచ్చేసి కలెక్షన్స్ చూద్దాం. ఈరోజు అసైన్మెంట్స్ పోస్ట్ చేస్తాను, ట్రై చేయండి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ నుంచి 1 by 1 కాన్సెప్ట్ యాడ్ అవుతూ ఉంటుంది, కొంచెం కాంప్లెక్స్ అయ్యింది. రోజు ప్రాక్టీస్ చేయండి, క్లాసెస్ వినండి, రికార్డెడ్ సెషన్స్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వచ్చిన మీకు ఎంతవరకు వచ్చు సబ్జెక్టు, అది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా? మన ఛానల్లోకి వెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళండి. ఛానల్లో మనకి కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది. సో ఈ ట్యాబ్లో మనకి క్విజ్ ఉంటుంది. నేను మళ్ళీ సపరేట్గా ఇవన్నీ రాయాలంటే చాలా టైం పట్టింది. సో మీరు ర్యాండమ్గా ఆల్రెడీ పబ్లిష్ చేశాం కదా, లాస్ట్కి వెళ్ళిపోండి. లాస్ట్లో బేసిక్ క్వశ్చన్స్, అంటే మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నామో దాని రిలేటెడ్ అంతా ఇచ్చా. సో మీరు వెళ్ళి ఆన్సర్ చేయండి, మీకు వచ్చింది కరెక్టో కాదో అర్థమైంది, మీ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అయింది. సో దాంతోపాటు ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింటో అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఓకే, వచ్చినప్పుడు క్లియర్గా మెన్షన్ చేస్తాను. స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అనేది అడుగుతుంటారు, ఇండెక్సింగ్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, వీ కెన్ లీవ్ ఫర్ ద డే.